హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో రాగి పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10-15 నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట. రాగి పిండితో రాగి ముద్దలు, రాగి సంగటి చేస్తుంటాం కదా, సేమ్ అట్లనే ఇది కొంచెం వెరైటీగా కొత్తగా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్కి. సో ఇది తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి, లేదా నెయ్యి అన్న వేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, కొంచెం బీన్స్, ఆనియన్స్, క్యారెట్ తురుము, ఇంకా కొత్తిమీర, కరివేపాకు. ఇది తోటకూర వేస్తుంది అనమాట. కొంచెం క్వాంటిటీ ఎక్కువనే వేసుకోవాలి తోటకూర. మనకి తోటకూర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రాగి ముద్దలకి. తర్వాత దాన్ని కొంచెం అట్లా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి. చూసినా కదా, అది కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఏ కప్తో పిండి తీసుకుంటామో అదే కప్తో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్ళు కొంచెం అట్లా మరుగుతుంటాయి కదా, అప్పుడు మనం పిండిని వేసేసుకోవాలి. 1 కప్పు రాగి పిండి వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అంతా ఉప్మా రవ్వ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, అది వేయకపోయినా మంచిగా వస్తాయి. దాని ప్లేస్లో గోధుమ రవ్వ, జొన్న రవ్వ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇవన్నీ దగ్గర పడే వరకు మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది చల్లారనివ్వాలన్నమాట. కొంచెం కొంచెం గోరువెచ్చగా అయిపోతే సరిపోతుంది. మనకి చేతితోని బాల్స్ చుట్టడానికి రావాలన్నమాట. సో అట్లా కొంచెం చల్లగా చేసేసుకొని ఇప్పుడు మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. వీటిని చిన్న సైజ్ అయితేనే బాగుంటాయి అనమాట. మరీ పెద్దగా అయితే అంత మంచిగా ఉండదు. సో రాగి ముద్దలు అయితే కొంచెం పెద్దగా చేస్తాం కదా, వీటిని మాత్రం చిన్నగా బ్రేక్ఫాస్ట్లోకి ఇట్లా చిన్న చిన్న వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఇడ్లీ స్టాండ్లోకి వీటిని ఆవిరికి ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ. సో అట్లనే తింటే పిండి పిండిగా ఉంటుంది అనమాట. సో ఆవిరికి ఉడికిస్తే ఇంకొంచెం మంచిగా ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే చూస్తున్నాం కదా, అవి రెడీ అయిపోయినాయి. ఒక 10 మినిట్స్ ఆవిరికి ఉడికించిన తర్వాత ఇంకా మనం ప్లేట్లో పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ లాగా తినేసేయచ్చు. సో చూసినా దీంట్లోకి చట్నీ ఏదైనా వేసుకోవచ్చు. పల్లీ చట్నీ, టమాటో చట్నీతో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని జస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగానే కాదు, స్నాక్స్ లాగా తినొచ్చు, నైట్ డిన్నర్ లాగా కూడా చేయొచ్చు అనమాట. ఆయిల్ అనేది కొంచెమే వేసినాం కదా, ఆవిరికి ఉడికించినాం కాబట్టి చాలా చాలా హెల్దీ అనమాట. షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.